ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ సంస్థకు చెందిన 16,000 మంది ఉద్యోగులను తొలగించింది. అమెరికాలో ఉన్న ఉద్యోగులకు పరిహారం, ప్రత్యామ్నాయ ఉద్యోగ సేవలు, ఆరోగ్య బీమా ప్రయోజనాలను అందించే ముందు కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి వారికి 90 రోజుల సమయం ఇస్తామని అమెజాన్ ప్రకటించింది. ఈ మేరకు అమెజాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గాలెట్ ఒక బ్లాగ్ పోస్ట్లో ప్రకటన పెట్టారు. గత కొంతకాలంగా టెక్ పరిశ్రమలో ఉద్యోగుల తొలగింపు పర్వం నడుస్తుంది. గత ఏడాది అక్టోబర్లో 14,000 మందిని తొలగించిన అమెజాన్ ఇప్పుడు రెండో విడతగా మరో 16,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను ఇంటికి పంపేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో 3 నెలల వ్యవధిలోనే 30,000 మంది ఉద్యోగులకు అమెజాన్ సంస్థ ఉద్వాసన పలికింది. 2025 చివరి నాటికి 14,000 మంది ఉద్యోగులను తొలగించిన అమెజాన్ తాజా రౌండ్లో మరో 16,000 మంది ఉద్వాసన పలికింది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు కార్యకలాపాలను ఆటోమేటిక్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఏఐ వల్ల భవిష్యత్తులో ఉద్యోగుల సంఖ్య తగ్గుతుందని గతంలోనే అమెజాన్ సీఈఓ ఆండీ జెస్సీ గతంలోనే హెచ్చరించారు. ఉద్యోగం కోల్పోయిన వారికి అండగా ఉంటాం. తాజాగా తాము సంస్థలోని 16,000 మంది ఉద్యోగులను తొలగించామని అమెజాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గాలెట్టి పేర్కొన్నారు. ఇది కష్టమైన వార్తనని తనకు తెలుసన్నారు. ఉద్యోగం కోల్పోయిన వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అయితే ప్రతి కొన్ని నెలలకు ఇలాంటి లేఆఫ్లు ప్రకటించడం తమ ప్రణాళిక కాదని స్పష్టం చేశారు. అనవసరమైన అధికారిక జాప్యాన్ని తొలగించి ఉద్యోగుల బాధ్యతను పెంచడం ద్వారా సంస్థను బలోపేతం చేసేందుకే తాము కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అదే సమయంలో కంపెనీ భవిష్యత్తుకు అవసరమైన వ్యూహాత్మక విభాగాలు, పెట్టుబడులు, నియామకాలు కొనసాగిస్తామని ఒక సోషల్ మీడియాలో వెల్లడించారు. ఉద్యోగం కోల్పోయిన వారికి అండగా ఉంటామని కూడా ప్రకటించారు. అమెరికాలో ఉద్యోగులకు కొత్త జాబ్ వెతుక్కోవడానికి 90 రోజుల సమయం ఇస్తాం. ఆ తర్వాత కూడా ఉద్యోగం దొరకని వారికి పరిహారం, ప్రత్యామ్నాయ ఉద్యోగ సేవలు, ఆరోగ్య బీమా ప్రయోజనాలను కూడా అందిస్తామని వెల్లడించారు. సంస్థను బలోపేతం చేసేందుకు అనవసరమైన లేయర్లను తగ్గించి యాజమాన్య బాధ్యతను పెంచేందుకు అక్టోబర్లో ప్రారంభించిన ప్రక్రియను కొన్ని బృందాలు ఇప్పుడు పూర్తి చేశాయని అమెజాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పేర్కొన్నారు. అమెజాన్ తాజా రౌండ్లో తొలగింపులో ఎక్కువగా కార్పొరేట్ రంగానికి చెందిన ఉద్యోగులని తెలుస్తుంది. ఈ లేఆఫ్స్ అమెజాన్ వెబ్ సర్వీసెస్, రీటైల్ ఆపరేషన్స్, ప్రైమ్ వీడియో, హెచ్ఆర్ వంటి విభాగాలకు చెందిన ఉద్యోగులను ప్రభావితం చేస్తాయని పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అమెజాన్లో 30,000 ఉద్యోగులను తొలగిస్తారంటూ గత ఏడాది నుంచే ప్రచారం జరుగుతుంది. టెక్ దిగ్గజ సంస్థలో దాదాపు 3,50,000 మంది కార్పొరేట్ ఉద్యోగులు పనిచేస్తుండగా వారిలో 10% సమానమైన 30,000 మందిని తప్పిస్తారంటూ ఓ వార్తా సంస్థ అప్పట్లోనే వెల్లడించింది. ఆ తర్వాత 14,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు అమెజాన్ అధికారికంగా పేర్కొంది. ఈ క్రమంలోనే తాజాగా మరో లేఆఫ్ను చేపట్టింది. అలాగే హెచ్పి సైతం ఇదే అమెజాన్ బాటలోనే నడుస్తున్నట్టు తెలుస్తుంది. గత ఏడాది నవంబర్లో ప్రముఖ పీసీ ప్రింటర్ తయారీ సంస్థ హెచ్పి కూడా కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే 2-3 ఏళ్లలో 6,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంతో పాటు ప్రొడక్ట్ డెవలప్మెంట్లో కృత్రిమ మేధా వినియోగాన్ని పెంచే క్రమంలో ఈ లేఆఫ్ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. 2028 ఆర్థిక సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా తమ కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 4,000 నుంచి 6,000 వరకు తగ్గించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేసింది. సంస్థలో మొత్తం ఉద్యోగుల్లో ఈ కోతలు 10% సమానమని 2024 అక్టోబర్ నాటికి హెచ్పికి ప్రపంచవ్యాప్తంగా 58,000 మంది ఉద్యోగులు ఉన్నారు.